ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంని క్లెయిమ్ చేద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. హల్లెలూయా. కాడి అన్నది ఎద్దులకు, గుర్రాలకు, గాడిదలకు పైన భారం అంతటిని అవి మోసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి. మళ్ళీ ఆ యజమానుడు ఆ భారం తీసేంతవరకు ఆ భారాన్ని ఇక్కడ ఎద్దులు, గుర్రాలు, గాడిదలు మోయడం జరుగుతాయి కదండి. ఇప్పుడు యోక్ ఆఫ్ సాతాన్, సమస్యలో మనుషులను కట్టివేస్తాడండి సాతాను గాడు. అపవాది సఫరింగ్ విత్ డిప్రెషన్ అనేది మనుషులకు పెట్టేస్తాడు అనమాట. ఇంకా దాని నుంచి రాకుండా ఆ కాడి సాతాను పెట్టడం జరుగుతుందండి. ఎప్పుడైతే డిప్రెషన్ అనే ఒత్తిడి వస్తుందో ఆటోమేటిక్గా బ్రతుకు మీద ఆశ కూడా పోతుంది కదండి. అలా చేసేది సాతాను అండి. సాతాను శక్తిమంతుడు అవ్వచ్చు, కానీ మనం సేవిస్తున్న యేసయ్య సర్వశక్తిమంతుడు. మీరు ఈ యొక్క కాడిని విరగ్గొట్టాలి అనుకుంటే ప్రార్థన ద్వారానే విరగ్గొట్టగలరండి. ఎప్పుడైతే మీరు ప్రార్థనలో ఎక్కువ ఉంటారో సాతానుడు మీ పైన ఇలా కాడి మోపాలని ఆలోచిస్తూ ఉంటాడండి. సాతానుడు కాడిని పెట్టగలడండి. యోక్ ఆఫ్ సిన్, సిక్నెస్, సఫరింగ్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఎడిక్షన్స్, ఇలాగా ఏదో ఒక్క బాధ పెట్టడమే వాడి యొక్క టార్గెట్ అండి. మిమ్మల్ని కిందకి తీసుకురావాలి, దేవుని దగ్గర నుంచి లాగేయాలని ఆడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ యేసయ్య టార్గెట్ పడిపోయిన వాళ్ళందరినీ కూడా లేపుతారండి. ఆయనకి మీరు మొరపెడితే ఆయన సమీపంగా ఉన్నట్టు ఎవ్వరు కూడా సమీపంగా ఉండలేరండి. సో సాతానుడు అనే కాడి మీ మీద పెడితే ప్రార్థనతో మీరు ఆ కాడిని విరగ్గొట్టి దేవునికి మహిమపరిచి దేవునిలో ఎదగండి. యేసయ్యకే మహిమ చెల్లునుగాక. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.